మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అసభ్యంగా ప్రవర్తించడాలకు గుళ్ళు లేవు, బళ్ళు లేవు. చివరికి పోలీస్ స్టేషన్లలో కూడా రక్షణ లేదు అనే విధంగా తాజాగా జరిగిన సంఘటనలను చూడాలేము. తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఉందట. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉందట. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ వచ్చాడట. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి ఆమె ఏదో అఘాయిత్యం చేయబట్టుకొని ఇలాగేమో చేయబోయారట. ఆయన అసభ్య ప్రవర్తనను ఆమె మహిళా హోంగార్డు ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేయడం, ఇంకేకలు వేయడంతో ఏమంటారు హెడ్ కానిస్టేబుల్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడట. దీంతో బాధిత మహిళా హోంగార్డ్ తన భర్తతో కలిసి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కి ఫిర్యాదు చేశారట. దీంతో హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారట. అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారట. యాక్చువల్గా ఈ హెడ్ కానిస్టేబుల్ రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 4.5 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాడట. ఈ నెల 8వ తేదీ ఆదివారం రోజు నైట్ డ్యూటీలో అర్ధరాత్రి వరకు ఫీల్డ్ వర్క్లో ఉన్నారట. అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటల సమయంలో బొమ్మూరు స్టేషన్కి వచ్చారట. ఆ సమయంలో స్టేషన్లో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్తో పాటు 2 మహిళా హోంగార్డులు విధుల్లో ఉన్నారట. ఒక మహిళ ఏమో నిద్రిస్తుంటే మరొక మహిళా హోంగార్డ్ ఏమో ఫోన్ చూసుకుంటుందట. అది గమనించి ఇంకా ఆమెతో ఆ విధంగా చేసే ప్రయత్నం చేశారట. ఆ తర్వాత మహిళా హోంగార్డ్ భర్తతో కలిపి ఎస్పీ దగ్గరికి వెళ్ళడం, అది నిజమేనని చెప్పి నిర్ధారించుకున్నారట. సస్పెండ్ చేశారట. విచారణ చేస్తూ ఉన్నారట. ఎవరికి? పోలీస్ స్టేషన్లలో కూడానా?